ఆహా! అనేలా పైన జ్యూసీగా, స్పైసీగా, లోపల క్రంచీగా ఉండే ఈ బేబీ కార్న్ మంచూరియన్ చూస్తే మనమే తినకుండా ఆగలేం. అలాంటిది పిల్లలు ఆగుతారా చెప్పండి? అలాంటి బేబీ కార్న్ మంచూరియాని స్ట్రీట్ స్టైల్ లెవెల్‌లో ఇంట్లోనే మనమే చేసేసుకోవచ్చు కదా! అన్నేసి డబ్బులు పోయకుండా బయట. దీనికోసం ఒక పావు కేజీ బేబీ కార్న్‌ని నీళ్ళలో శుభ్రంగా కడిగి, వీటిని ఇట్లా క్రాస్‌గా డైమండ్ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అలాగా అన్ని బేబీ కార్న్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారపెట్టుకున్న బేబీ కార్న్ ముక్కల్లోకి ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ పెప్పర్ పౌడరు, ఒక స్పూనున్నర కారం, అలాగే ఒక స్పూన్ కార్న్ ఫ్లోరు, ఒక స్పూన్ మైదా వేసుకొని మొత్తాన్ని టాస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. దీనికి అది వాటర్ పట్టవు. దానిలో ఉన్న మాయిశ్చర్‌తోనే మొత్తం కోటింగ్ అయిపోతుంది. ఈ విధంగా టాస్ చేసుకుంటా మొత్తం అంతా బేబీ కార్న్‌కి పట్టేలాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత నూనె బాగా వేడెక్కకూడదండి. మీడియంగానే ఉండాలి. ఇలా బేబీ కార్న్ అంతా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వేయించుకోవాలండి. చూసారా కలర్ ఎంత బావుందో గోల్డెన్ బ్రౌన్‌లో. ఈ విధంగా వేగితే చాలండి క్రిస్పీగా. ఇలాగే అన్నీ కూడా వేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే ఎంత బావుందోనండి. ఇంకా మనం మంచూరియా చేయకుండా ఇక్కడే సగం అయిపోతాయి. నేనైతే సగం లాగిచ్చేసాను కూడా క్రిస్పీగా అంత బావున్నాయి. ఇప్పుడు వేరొక పెద్ద మూకుడులోకి కొంచెం పెద్దగా ఉండే మూకుడిని తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రీగా టాస్ అవ్వాలి కాబట్టి 2 స్పూన్ల నూనెని వేసుకొని సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిని అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత దానిలోకి ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియన్‌ని కూడా వేసుకొని ఇక్కడ మాత్రం ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉండాలండి. ఈ ఉల్లిపాయ, క్యాప్సికమ్ వేగక్కర్లేదు. దీనిలోకి ఒక స్పూనున్నర టొమాటో కెచప్పు, అలాగే ఒక స్పూన్ సోయా సాసు, ఒక స్పూన్ వెనిగరు, అలాగే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్‌ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లోనే జరగాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో కలుపుకొని స్లర్రీలా చేసుకోవాలి. దాన్ని కూడా ఇప్పుడు ఈ వేగుతున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్‌లో కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసుకొని ఒక్కసారి అంతా హై ఫ్లేమ్‌లోనే ఒక్కసారి టాస్ చేసుకోవాలండి. ఇంకంతే అయిపోతుంది. మనం వేడివేడిగా దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఈ మంచూరియా పైకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని, అలాగే స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలండి. దాని ఫ్లేవర్ చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో డెలీషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.